హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిర్చి ట్రక్ క్లాస్. ఇవాళ మన బండి మళ్ళీ మద్రాస్కి లోడ్ అవుతుంది. చూడండి ఒకసారి ఎట్లా లోడ్ చేస్తున్నారో. మన ఇంకో బండి ఉండాలి కదా, అది పాట్నా పంపించాం, ఇంకా అది రాలేదు. ఈ రెండో బండి 3799 లోడ్ చేసుకుంటున్నాం. ఈ బండి ఇవాళ మనం ట్రిప్కి వెళ్ళాలి. ఆల్రెడీ ఇంకో ట్రిప్ కూడా వేసాను మద్రాస్కే. చూద్దాం ఈ ట్రిప్ ఎట్లా ఉంటుందో. మొత్తం సగం వరకు అయితే బండి లోడ్ చేశారు. చూడండి ఫ్రెండ్స్, పైన ఉన్న పట్లు ఇవన్నీ కింద వేసాను, పైన మోకులు తీయడానికి అడ్డం అవుతుందని. స్టార్ట్ చేయడంగానే వర్షం స్టార్ట్ అయింది. మళ్ళీ ఇవన్నీ బస్తాలు తీసి పట్టగప్పారు. ఇంతలో మళ్ళీ ఆగింది, మళ్ళీ స్టార్ట్ చేసాం. మొత్తం 315 బస్తాలు లోడ్ చేయాలంట. చేశారు, మోకులు లాగుతున్నారు. చూడండి. ఇంకా బండి అయితే అంతగా హైట్ రాలేదు, ఇంక అయిపోయినట్టే. ఇంతే, మోగులు దొక్కిస్తే ఇంకా క్యాబిన్ లెవెల్ వచ్చేసింది. దీని తర్వాత తీసుకెళ్ళి కాటా పెట్టుకోవాలి. ఇదిగోండి, కాటాకి అయితే వచ్చేసాను. చూడండి, దగ్గర 10-15 బళ్ళు ఉండాలి. కాటా రిపేర్ వచ్చిందంట, ఆపారు. కంటైనర్లే ఒక 5-6 ఆగి ఉండాలి. అది స్కిప్ చేసేదాన్ని, బోర్ కొడుతుందని. ఇది 6వ కంటైనరు, 7వ కంటైనరు. దీని వెనకాల మనం ఉన్నాం, నా వెనకాల ఇంకా 5-6 బళ్ళు ఉన్నాయి. ఇప్పుడు ఉన్న మన యార్డ్ సెంటర్లో ఇదే కొంచెం పెద్ద కాట, కంటైనర్ కాట. దీనికన్నా పెద్ద కాటలు ఏం లేవు. ఇప్పుడు ఇంకో కాట రెడీ అవుతుంది, శివరామ కృష్ణ కాట అని. ఇవన్నీ ఎంటీ కంటైనర్లు లెక్కుంటారు ఫ్రెండ్స్. చూద్దాం మన బండి అసలు ఎంత టన్నేజ్ వస్తుందో. నాకు తెలిసి 11:30-12 వచ్చిద్దని అనుకుంటున్నాను. చూద్దాం ఎంత వస్తుందో. స్లిప్ పెడతాను. ఇదిగోండి ఫ్రెండ్స్, ప్రస్తుతం అయితే మోగులు తొక్కించడానికి అయితే వచ్చేసాం. చూడండి ఒకసారి. కొంచెం చల్లగా ఉంది, వర్షం పడేటట్టే ఉంది. మనోళ్ళు కూడా హడావుడి పెడుతున్నారు, తొందరగా అయిపోవాలి, తొందరగా తొక్కిచ్చేయాలని. ఒక బండి అయితే పట్ట కట్టేశారు. మన బండి ఓపెన్ చేశారు. ఖాళీగా ఉన్నారు. మన ఫేట్ బాగుంది, కొంచెం లక్ బాగుంది. లేకపోతే ఇంకో 2-3 బళ్ళు ఉంటాయి. అసలే ఒక పట్ట వేసుకొని వచ్చాను నేను. వర్షం పడిందంటే ఒక పట్ట ఆగదు. అదిగోండి, 2-3 కట్టలు తొక్కించేపాటికే సగం తొక్కించాము. ఇంకా వర్షం స్టార్ట్ అయింది. తీసుకొచ్చి తొందరగా రేకుల షెడ్లో పెట్టాను. చూడండి ఒకసారి. ఒకవేళ బాగా తడిసిందంటే మాత్రం మిర్చి అసలు దేనికి పనికిరాదు ఫ్రెండ్స్. అసలు దేనికి పనికిరాదు అంతే. ఇంకా చూడండి ఎట్లా పడుతుందో, అసలు ఫుల్గా పడిపోయింది. అసలు ఒక దన స్టార్ట్ అయిపోయింది ఒక్కసారిగా. ఇంత ఫాస్ట్గా పడుతుందని అనుకోలే, ఒకసారి స్టార్ట్ అయిపోయింది. సరే, మోగలైతే తొక్కిచ్చేసాక రెండో రోజు పొద్దున్న రెడీగా ఉంది బండి బయలుదేరడానికి. బండి అయితే స్టార్ట్ చేశాను ఎయిరెక్కించడానికి. స్టార్ట్ చేయగానే ఎక్సిలేటర్ ఇవ్వకూడదు కాబట్టి స్టార్ట్ చేసి అంతే పెట్టేశాను. మెల్లింగ్ ఎయిర్ ఎక్కిద్దులే అని. అప్పుడు దాకా టైర్లు, మోగులు ఇవన్నీ చెక్ చేసుకుంటాను బయలుదేరడానికి. మొత్తం కరెక్ట్గా ఉన్నాయా లేదా. ఒక్కోసారి మనం ఆడ నుంచి కాటగాడి పెట్టేపాటికి ఒకసారి పంచర్లు పడి ఉంటాయి ఫ్రెండ్స్. అందుకని చెప్పి ఫస్టే చెక్ చేసుకోవాలి. ప్రస్తుతానికి గుంటూరు బైపాస్లో ఉన్నాం. ఇప్పుడే హైవే ఎక్కబోతున్నాం అన్నమాట. తెలుసు కదా ఈ బ్రిడ్జి, పేట వెళ్ళే బ్రిడ్జ్ అంటారు. ఈ బ్రిడ్జి కింద స్ట్రైట్కి తీసుకుంటే పేటకి వెళ్తాం, హైవే ఎక్కుతాం. మామూలుగా స్ట్రైట్ రూట్ ఉన్న కూడా వీళ్ళు రాంగ్ రూట్లో వస్తూ ఉంటారు ఫ్రెండ్స్. మళ్ళీ ఏమన్నా బండి ఏమన్నా ఇదిగా వచ్చినా మనల్ని ఇది చేస్తూ ఉంటాం. ఆయిల్ కొట్టించాము భారత్ బంక్లో.
ఇది ఎక్కడంటే ఒంగోలు దగ్గర సూరారెడ్డి పాలెంలో కొట్టిస్తున్న ఆయిల్ ఇప్పుడు. మొత్తం స్కిప్ చేశాను, రోడ్ ఇవన్నీ మొత్తం బ్రోర్ కొడుతుందని మొత్తం స్కిప్ చేశాను. ఇవ్వండి, చెన్నై గోడౌన్కి అయితే వచ్చేసాం. ఎన్కే గోడౌన్ అంటారు, ఎన్కే గోడౌన్లో బండి పెట్టింది ఇప్పుడు. అలాగే వస్తూ టైర్ కూడా ఒకటి పగిలింది. దీనికి గేట్లో ఎంటర్ అవుతున్నాను, టైర్ పగిలింది. అదృష్టం. దారి మధ్యలో ఏమైనా పగిలితే మాత్రం మళ్ళీ ఇప్పు తీసుకొని వీల్ బోర్డులు ఇవన్నీ తలకాయ నొప్పి. మన అదృష్టం ఏంటంటే గోడౌన్ దగ్గరే పగిలింది. పొద్దునే మనం డ్రైవర్లు ఇలా వస్తే ఇప్పు తీసి స్టెప్పిన్ వేసుకోవాలి, స్టెప్పిన్ టైర్ వేసుకోవాలి. మన బళ్ళు అయితే ప్రస్తుతానికి ఏం కనబట్టలేదు. గుంటూరు బళ్ళు మొత్తం వరంగల్, విజయవాడ ఇవే ఉన్నాయి. అంటే గుంటూరు నుంచి కాదు, వరంగల్ నుంచి, మేబాద్ నుంచి, విజయవాడ సైడ్ నుంచి కూడా. చూడండి ఫ్రెండ్స్, నైట్ టైం సరిగ్గా కనబట్టలేదు అని చెప్పి డే టైం పెట్టాను. ఎట్లా పగిలింది చూడండి ఒకసారి చూస్తే. నైట్ టైం నాకు కూడా అసలు అర్థం కాలేదు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్.